ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడంటూ ఎక్సైజ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్ నిరసన చేపట్టారు. మార్కాపురం ఏఏసీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశాడు. రైడ్కు పంపి పట్టుకున్న వారిని ఆయన్నే వదిలిపెట్టామంటున్న స్టేషన్కు వచ్చాక ఎందుకు వదిలిపెట్టావని తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం మరోసారి ఎర్రగొండపాలెంలో రైడ్కు పిలిచిన సీఐ తనను కులం పేరుతో దూషిస్తూ నిత్యం వేధిస్తున్నాడని ఆరోపించాడు. తనకు సంబంధం లేని విధులు అప్పగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని తనకు న్యాయం చేయాలని కోరాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడంటూ ఎక్సైజ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్ నిరసన చేపట్టాడు. మార్కాపురం ఏఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశాడు. రైడ్కు పంపి పట్టుకున్న వారిని ఆయన్నే వదిలిపెట్టామంటున్నారని, స్టేషన్కు వచ్చాక ఎందుకు వదిలిపెట్టావని తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం మరోసారి ఎర్రగొండపాలెంలో రైడ్కు పిలిచిన సీఐ తనను కులం పేరుతో దూషిస్తూ నిత్యం వేధిస్తున్నాడని ఆరోపించాడు. తనకు సంబంధం లేని విధులు అప్పగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని తనకు న్యాయం చేయాలని కోరాడు. బైక్‌ని రేపు ఉదయం 7కి అక్కడ మన మార్కాపురం అక్కడ ఉండమని చెప్పాను. అన్న మీరు గూడా అదే చెప్పండి. నేను చెప్పినట్టుగానే వాడిని అట్లా వదలకూడదు. వాడిని ప్రతిరోజు 7కి రమ్మని ప్రతిరోజు చెప్పండి అని చెప్పారు సార్. చెబుతూ ఉన్నారు సార్. అది వినంగానే సార్ నేనేం చేశాను సార్? అంత అన్యాయంగా నా మీద ఇంత కక్ష పెట్టారు. నేనేం చేశాను సార్? అని చెప్పి అడగ్గా నువ్వెవరు నా కొడకా అని చెప్పేసి దుర్భాషలాడి నన్ను అక్కడ అవమానపరిచారు సార్. ఇంక కులాన్ని ఎత్తి తిట్టారు సార్. నిజంగానే సరే ఆ విషయాన్ని నేను తెలియపరుచుదామని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. నా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. సీఐ గారు వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి నా మీద కేసు పెట్టారు సార్. దానికి సంబంధించి నాకు 41 నోటీస్ ఇచ్చి ఎస్ఐ గారు పంపించారు సార్. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఈ విధంగా అధికార బలాన్ని, అర్ధబలాన్ని ఉపయోగించి నా పైన కేసును నమోదు చేయించి, నేను తక్కువ కులానికి చెందినవాడిని చెప్పేసి నా కేసును పక్కన పెట్టించి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను చేయని పాపానికి ముద్దాయిని వదిలేయమని చెప్పింది మా సిఐ గారు సార్. సిహెచ్ శ్రీనివాసులు ఎర్రగొండపాలెం ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు వదిలేయమని చెప్పి మళ్ళీ నేను రాగానే నేను ముద్దాయి వేయడని నన్ను అడుగుతున్నాను. అప్పటికి చెప్పాను సార్, నేను వెళ్ళను సార్. మీరు ఎవరన్నా ఎస్ఐ గారో ఎవరో తోడుంటే వెళ్తాను కానీ నన్ను ఒక్కడినే పంపించి ఇబ్బంది పెట్టదు సార్ అని చెప్పాను. అయినా సార్ నేను చెప్పింది చేయకపోతే రిపోర్ట్ రాస్తా అంటాడు సార్. ఈ విధంగా వేధించారు సార్. దయచేసి మా ఉన్నత అధికారులు ఈ విషయం పైన విచారించి నాకు తగిన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. వాడిని శంకర్ గారిని నేను నాయక్‌ని రేపు ఉదయం 7కి అక్కడ